బంగారం ధరలు మళ్ళీ ₹1,00,000 దాటి రికార్డ్ సెట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు కూడా ₹1,00,000 పైనే పలికింది. ఈ నేపథ్యంలో అసలు బంగారం ధరలు తగ్గుతాయా లేక భవిష్యత్తులో పెరుగుతాయా అనే సందేహం చాలా మందికి కలిగే అవకాశం ఉంటుంది. కానీ తాజాగా పసిడి ప్రియులకు ఆనందాన్ని కలిగించే ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ముఖ్యంగా చైనాతో అమెరికా అతి త్వరలోనే ఒక పెద్ద డీల్ కుదుర్చుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ఇరు దేశాల మధ్య ప్రారంభమయ్యాయి. ట్రేడ్ వార్ సమయంలో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు 200% వరకు సుంకాలు వేసుకొని పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. అయితే తాజాగా పరస్పర సుంకాల యుద్ధాల తీవ్రతను తగ్గించడానికి చర్చించడానికి చైనా తన వాణిజ్య సహచరులతో కలిసి అమెరికాతో సమావేశం జరపనుంది. ఇందులో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెన్సెట్, యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ శనివారం, ఆదివారం జెనీవాలో చైనా అధికారులతో సమావేశం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జెనీవాలో జరగనున్న చర్చలో చైనాకు చెందిన వైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్ పాల్గొంటారని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా చైనా మధ్య ఒప్పందం కుదుర్చుకుంటాయా లేదా అనేది తమకు అస్పష్టంగా ఉందని చైనా అధికారులు గతంలో పేర్కొన్నారు. అయితే అధిక సుంకాలు రెండు దేశాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా చైనా మధ్య జరగనున్న ఈ చర్చల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం ఒక కొలిక్కి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదే జరిగినట్లయితే సుంకాల మధ్య యుద్ధం తగ్గడంతో పాటు స్టాక్ మార్కెట్లో కూడా మళ్ళీ బలం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో డాలర్ కూడా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యం పుంజుకున్నట్లయితే డాలర్ కూడా బలం పుంజుకుంటుంది. దీని ఆధారంగా చూసినట్లయితే బంగారం ధరలు తగ్గి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధర ఒక ట్రాయ్ ఔన్స్‌కు గాను $3,350 వద్ద ఉంది. డాలర్ విలువ పెరిగినట్లయితే బంగారం ధర $3,000కు దిగివచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అది జరిగినట్లయితే బంగారం ధర దేశీయ మార్కెట్లో కూడా ₹1,00,000 నుంచి $90,000కు దిగివచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే ₹85,000 వరకు బంగారం ధర చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.